నమస్తే అండి. వెల్కమ్ టు వాసి చైతన్యం. ఈ మధ్య కాలంలో వాట్సాప్‌లో నన్ను చాలామంది మెసేజ్ రూపంలో అడుగుతున్నటువంటి 2 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఓపికతో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. నేను చెప్పబోయే ఈ 2 టాపిక్స్ మీకు నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడేటివి. ఎందుకంటే ఇప్పటికే అలాంటి వాస్తులోపంతోని ఎంతోమంది సఫర్ అవుతా ఉంటారు కదా! వారందరికీ ఇందులో సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు ఓపికతో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితేనే మీ ఫ్రెండ్స్‌కి గానీ, రిలేటివ్స్ గానీ ఈ నాలెడ్జ్‌ని షేర్ చేయండి. వారికి కూడా ఉపయోగం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ఫేస్‌బుక్‌ని గానీ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నటువంటి అందరూ కూడా నన్ను క్షమించాలని నా యొక్క మనవి. ఎందుకంటే డైలీ కొన్ని వందలలో కాల్స్ వస్తూ ఉన్నాయి. అవి వందలు దాటి వేలుగా మారగానే మేము రిప్లై ఇవ్వలేక ఫోన్ ఆఫ్ చేసుకునే పరిస్థితి క్రియేట్ అయింది. మనం ఏం చెప్తా ఉన్నాం, డే 1 రోజు నుంచి కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి అని. ఆ మెసేజ్లు కూడా రోజుకు 200, 300, ఒక్కొక్క రోజు 400, వీకెండ్స్ అయితే 500-600 మెసేజ్లు వస్తున్నాయి. అన్నిటికీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నందుకు నన్ను మీరు హృదయపూర్వకంగా మన్నించాలని మరొక్కసారి నా యొక్క రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ఆ వాట్సాప్లో మెసేజ్లు కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ కోసము చాలామంది మెసేజ్ చేస్తూ ఉన్నారు. నేను ప్రస్తుతము ఆన్లైన్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయట్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే వాస్తవం ఇది నేను చెప్పేది. ఆన్లైన్ కన్సల్టేషన్ వల్ల కానీ, మీరు వాస్తు పండితుల చుట్టూ తిరగడం వల్ల కానీ మీకు ఎలాంటి లాభం జరగదు. నిజం ఇది. ఎందుకు అంటే మీరేదో ఆన్లైన్ కన్సల్టేషన్లా గీతలు గీసి ఫోటోలు పెట్టి ఏదో రకంగా పంపిస్తారు. కానీ ఫిజికల్గా అక్కడికి వచ్చి చూస్తే కంప్లీట్ కంపాస్కు అది దిక్కుమూడం కలిగిన స్థలాలుగా ఉన్నప్పుడు మనం ఏదైతే సొల్యూషన్ చెప్తున్నామో అది మీకు లాభం చేయాల్సింది పోయి నష్టం జరుగుతుంది. సరే, మీకు అప్పటికే కంపాసు సరౌండింగ్ వాస్తు గురించి నాలెడ్జ్ ఉంది అని అంటే కొంతవరకు మీకు రిజల్ట్ ఉంటుంది. ఓకే, ఫిజికల్గా నేను స్వయంగా వెళ్ళి చూసి వాళ్ళకి మంచిగా చక్కగా పేపర్ మీద 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి వారికి ఇచ్చి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసుకునే క్రమంలో కూడా వాళ్ళు మిస్టేక్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ మనం రెండోసారి విజిట్కి వెళ్ళి చూసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే అక్కడ మనం ఇచ్చిన ప్లాను, మనం ఇచ్చిన కరెక్షన్, స్వయంగా చూసి ఇచ్చిన వాటికి కూడా వాళ్ళు అసలు పర్ఫెక్ట్ రినోవేషన్ చేసుకోలేకపోతా ఉన్నారు. అట్లా ఫిజికల్గా విజిట్కు పిలిచి కరెక్షన్ చేసుకునే వాళ్ళే మిస్టేక్ చేస్తూ ఉన్నారు. అలాంటిది ఆన్లైన్లో ఏదో మనం 4 గీతలు గీసి దానికి మార్పులు చేర్పులు అని చెప్పినప్పుడు అది వాళ్ళు చేసుకునే క్రమంలో మిస్టేక్ జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఆన్లైన్ కన్సల్టేషన్ తప్పు అని కూడా కాదు. కానీ మీకు 100% వాస్తు లాభం జరగాలంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి అనుభవజ్ఞుడైన వాస్తు ఎక్స్పర్ట్ను స్వయంగా పిలిపించి చూయించుకోండి. దానివల్ల మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది అనేది నా యొక్క ఉద్దేశం. అట్లా అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. దీన్ని అన్యథా భావించకండి. కాబట్టి నేనే రావాలి, నేనే తోపు, నేనే మోనార్కు నేను అనట్లేదు. మీకు అందుబాటులో ఉన్న ఒక మంచి అనుభవజ్ఞుని, అంటే వాస్తులో ఫీల్డ్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని పిలిచి చూపించుకోండి. అంతేగాని ఏదో 4 పుస్తకాలు ముంగటేసుకొని పుస్తకాలు మరలేసి చెప్పేవాళ్ళు కాదు. ఆ పుస్తకాలను బేస్ చేసుకొని ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఏం జరుగుతుందని కళ్ళతో చూసిన అనుభవజ్ఞుని పిలిపించి చూపించుకోవడం వల్ల వాస్తులో మీకు నిజమైన లాభం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఒరిజినల్ వాస్తా, డూప్లికేట్ వాస్తా అనేది ఏముండదు వాస్తులో. పురాతన వాస్తు గొప్ప, ఆధునిక వాస్తు గొప్ప, అన్ని వృధా ప్రేలాపనలు మాత్రమే. ఆ పురాతన వాస్తుని బేస్ చేసుకొని మనం ఇంకింత అప్డేట్ అవ్వడం జరిగింది. అదే ఆధునిక వాస్తు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు ల్యాండ్ ఫోన్, దాన్ని చూసే వావ్ ల్యాండ్ ఫోన్ ఫెసిలిటీ అని అనుకున్నాం. ఆ తర్వాత ఏమైంది, స్మార్ట్ ఫోన్గా అప్గ్రేడ్ అయింది. ఆ ల్యాండ్ ఫోన్ బేస్ చేసుకుని స్మార్ట్ ఫోన్ ఆలోచన వచ్చింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసిర్రు. ఈరోజు ఆ స్మార్ట్ ఫోన్ వల్లనే ఈరోజు ఇంత సోషల్ మీడియా, ఇంతమందికి మన నాలెడ్జ్ షేర్ అవుతా ఉంది కదా. ఈరోజు సోషల్ మీడియా మన వీడియోలు చూసి కూడా ఎంతోమంది సార్ చిన్న చిన్న మార్పులు ఉంటే మేము చేసుకున్నాం సార్, రిజల్ట్ బాగుందని కొన్ని వేల మంది మనకు మెసేజ్ చేస్తా ఉన్నారు. దానికి కారణం ఏంది, స్మార్ట్ ఫోన్. మనం అక్కడనే ఆగిపోతే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. పురాతన వాస్తుని పట్టుకొని ఆ పేజీలు మరలేసుకుంటా దానిలో ఉన్నే కాదు. అప్పుడున్న కాలమాన పరిస్థితులకు అది బెటరే, కానీ అప్గ్రేడ్ అవుతా ఉంది. అప్పుడున్నంత విశాలమైన ఇండ్లు లేవు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది, విల్లా కల్చర్ వచ్చేసింది, గేటెడ్ కమ్యూనిటీలు వచ్చేసినాయి. దానికి అనుకూలంగా మనం అప్గ్రేడ్ చేస్తూ ఉన్నాము. దాన్ని మీరు అర్థం చేసుకోండి. వాస్తుకు సంబంధించి ఈరోజు ఆన్లైన్లో సో మెనీ బుక్స్ ఉన్నాయి. కొన్ని 100 మంది 100 రకాల బుక్స్ రాసిండ్రు. అది కాదు, ప్రాక్టికల్గా మనకు ఏం లాభం జరుగుతుంది, ఎక్కడ మిస్టేక్ ఉంటే ఏం జరుగుతుంది అనేది చెప్పగలిగినప్పుడు మీకు అది సొల్యూషన్ అవుతుంది. ఆ బుక్ చదివి ఆ బుక్లో ఉన్నది మీకు చెప్పడం కాదు. సైట్ విజిట్లా ఏం లోపం ఉంటే ఏం జరుగుతుందని వీలైనంత వరకు చూపించి దానికి రెమెడీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అలా చెప్పినప్పుడే కదా మీకు కూడా వాస్తు మీద ఒక నమ్మకం వస్తుంది. ఆచరించాలనే ఒక కుతూహలంతో ఆచరించగలుగుతారు. 10 రూపాయలు ఖర్చు పెట్టుకునైనా కూడా మార్పులు చేర్పులు చేసుకోగలుగుతారు. లేదు, కొత్త కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కూడా ఇంజనీర్ కానీ ఆర్కిటెక్ట్ కానీ ఇచ్చినటువంటి ప్లాన్ను ఒక వాస్తు ఎక్స్పర్ట్ చేత మార్పులు చేర్పులు చేయించుకోవడము, వారి యొక్క సలహాలు సూచనల మేరకు చక్కగా మంచి వాస్తుకు అనుకూలంగా నిర్మించుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా మీకు కలుగుతుంది. పుస్తకాలు 100 మంది 100 రకాలుగా రాసినా సరే ప్రాక్టికల్గా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, దాని యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు మానవ జీవితాల మీద ఉంది, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు ఆ నాలెడ్జ్ మీకు ఉపయోగపడుతుంది. నేను కూడా పురాతన వాస్తు శాస్త్రాలు అన్నీ చదివినా, ఆధునిక వాస్తు శాస్త్రాలు చదివినా, ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు సీనియర్ మోస్ట్ గురువుల దగ్గరికి భారతదేశం అంతా తిరిగి నేను నేర్చుకున్న 20 సంవత్సరాల నా తపన
నేను ఇనిషియల్గా వాస్తు నేర్చుకున్న కొత్తలోనైతే మినిమం ఒక 10 సంవత్సరాలు ఉత్తర తెలంగాణలో కరీంనగర్, సిద్దిపేట, వరంగల్ ఈ పరిసర ప్రాంతాలన్నీ కొన్ని వేల కుటుంబాలకు నేను ఉచితంగా వాస్తు ప్లాన్ ఇవ్వడము, వాస్తు చెప్పడం జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళడము, ఆ నాలెడ్జ్ అంతా గెయిన్ చేసిన తర్వాతనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నా నాలెడ్జ్ అందజేసే ప్రయత్నం మీకు ఇస్తున్నా. కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. స్వయంగా నన్ను పిలిపించి మీ ఇల్లు కానీ మీ యొక్క ప్లేస్ కానీ చూపించుకొని వాస్తుకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేసుకుందామనే ఉద్దేశము, ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయాలని నా యొక్క విన్నపము. పురాతన వాస్తు పేరిట, ఒరిజినల్ వాస్తు పేరిట ఆధునిక వాస్తును కానీ ఆధునిక వాస్తు పండితులను కానీ కించపరిచే విధంగా మాట్లాడే వారి మాటల్ని మీరు నమ్మడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అది ఆధునిక వాస్తా, పురాతన వాస్తా కాదు, వాస్తవమైన వాస్తు ఏంటిది అని మీకు స్వయంగా ఫీల్డ్ విజిట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు చెప్పినప్పుడు మీకు లాభం జరుగుతుంది, వాస్తుకు సంబంధించిన మేలు జరుగుతుంది. అంతే తప్ప ఒరిజినల్ వాస్తు, డూప్లికేట్ వాస్తు అంటే అసలు ఏముండదు. వాస్తు అనేది వాస్తవము. ఆ వాస్తవాన్ని మీకు తెలియజేసి మీకు సొల్యూషన్ చెప్పి మీకు రెమెడీ చెప్పేవారిని, అది నేనే అని కాదు, మీకు అందుబాటులో ఉన్న ఎలాంటి ఎక్స్పర్ట్ అయినా సరే, మీకు అందుబాటులో ఉన్నటువంటి ఒక మంచి అనుభవజ్ఞని, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారిని పిలిపించి చూపించుకోవడం వల్ల మీకు 100% న్యాయం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు మీకు చెప్పిన టాపిక్ అయితే హానెస్ట్గా చెప్పిన, దాన్ని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఎదుటి వాళ్ళని కించపరుస్తూ, ఎదుటి వాళ్ళని చెప్పి పొడుస్తూ, వాళ్ళు తక్కువ అన్నంత మాత్రాన మనం ఏమి ఎక్కువ కాము. సొసైటీలో ఈ రోజు పబ్లిక్ అంతా అమాయకులేం లేరు. ఏది జెన్యూన్ ఉంది, ఏది వాస్తవం అని ఒక అవగాహన ఉంది. హానెస్టీగా జెన్యూన్గా చెప్పిన వారు ఎవర్ గ్రీన్ ఉంటుంది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి తప్ప మనం ఒక్కరిని తక్కువ చేసి కించపరిచి నేను గ్రేట్, అది గ్రేట్, ఒకరి మీద ఒకరు వాస్తు పండితులు దుమ్మెత్తి పోసుకోవడం వల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. వాస్తు చెప్పే ప్రతి ఒక్క వ్యక్తి సహృదయంతో అర్థం చేసుకోవాలని నా యొక్క విన్నపము. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఓపెన్ చేయగానే సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే ఆ చెప్పింది మన ఇంటికి ఉందా ఆ లోపము, వాస్తవంగా చెప్పినటువంటిది మనం అనుభవిస్తా ఉన్నామా లేదు, మన బంధుమిత్రులు మనం రెగ్యులర్ వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంది, వాళ్ళకి ఏం లోపం ఉంది అని ఒక్కసారి మనం దృష్టి పెట్టి చూసినట్టయితే క్లియర్గా అర్థమవుతుంది. ఏ వాస్తు ఎక్స్పర్ట్ కానీ చెప్పిన దానిలో ఎంతవరకు వాస్తవం ఉంది అని మీ కళ్ళతో కొంతలో కొంత చూసిన తర్వాతనే మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్ చేయడం వల్ల లాభం జరుగుతుంది. మీరు వాస్తు నమ్మడమే కాకుండా ఇంకా 10 మందికి నమ్మడే బాబు అని చెప్తారు. ఈ మధ్యకాలంలో చాలా మంది రిపీటెడ్గా మెసేజ్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే, సార్ మనం ఒక ఇల్లు కట్టుకుంటాం కదా, ఆ కట్టుకున్న ఇంటికి దక్షిణంలో కానీ పడమరలో కానీ ఇంకొక ఇల్లు ఉండాల్సిందేనా, ఉండడం వల్ల మనకు లాభం జరుగుతుందని కొందరు చెప్తా ఉన్నారు. మరి మేము కట్టుకున్న ఇంటికి దక్షిణంలో పడమరలో ఇండ్లే లేవు, కొందరికి రోడ్లు ఉన్నాయి, మరి దానికి సొల్యూషన్ ఏంది అని అంటారు. ఈ విషయాన్ని 4-5 సంవత్సరాల క్రితమే నా వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఒక ఇంటికి దక్షిణంలో పడమరలో పక్కన అదంతా ఇండ్లు ఎత్తుగా ఉన్నాయా, హైట్ తక్కువ ఉన్నాయా, అవి 4 అంతస్తులు ఉన్నాయా, 3 అంతస్తులు ఉన్నాయా కాదు. అక్కడ ఎలాంటి ఖాళీ స్థలం ఉన్నా ఆ ఖాళీ స్థల దోషం మన ఇంటికి రావద్దంటే మనం ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకోవాలి. కాంపౌండ్ వాలే శ్రీరామ రక్ష అని నేను ఒక్క వీడియో కాదు 2-3 వీడియోలలో చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ ఉంది, ఈ వెస్ట్లో ఇండ్లు లేవు. సౌత్ ఉంది, సౌత్లో కూడా మనకు ఇల్లు లేవు, ఖాళీ స్థలమే ఉంది. ఆ ఖాళీ స్థలం దోషము కానీ, ఆ గొయ్యల దోషం కానీ, వీధిపోట్ల నుంచి కానీ ఆ సొల్యూషన్ అంతా పర్ఫెక్ట్గా ఈ కాంపౌండ్ వాల్ పెట్టినప్పుడు మాత్రము ఆ నెగిటివ్ ఎనర్జీ కానీ, ఆ వాస్తు విరుద్ధం, నెగిటివ్ ఎనర్జీ మీన్స్ వాస్తు వ్యతిరేక దోషాలు, వాస్తు నుంచి వచ్చే ఆ యొక్క వ్యతిరేకమైన ఫలితాలు, అదే నెగిటివ్ ఎనర్జీగా మనం చెప్తూ ఉంటాము. కాబట్టి ఇది ఏది కూడా మన ఇంటికి రావద్దు అంటే ఈ కాంపౌండ్ వాల్ మనకు శ్రీరామ రక్ష. అంటే అలాంటి ఏం సరౌండింగ్ వాస్తు దోషాలు ఉన్నాయి కాంపౌండ్ వాల్కి వెళ్ళిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే, మన ఇంటికి దక్షిణంలోనే పడమరలో ఎత్తైన బంగ్లాలు ఉండాలి, అప్పుడే మనం 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టాలి. మనకు సౌత్ వెస్ట్లో కనుక హైట్ తక్కువ ఉన్న బిల్డింగ్లు ఉంటే మనం కడితే ఫలితం ఉండదు అనేది దానికి అది ప్రాక్టికల్గా రాంగ్ అనడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఉత్తర తెలంగాణలో దొరలై గడీలు ఉంటాయి కదా, వాళ్ళంతా ఊరికి నైరుతిలోనే పెద్ద పెద్ద గడీలు కట్టుకొని ఉన్నారు. వాళ్ళంతా ఊరిని శాసించారు, చుట్టుపక్కల ఊర్లను కూడా శాసించగలిగారు. నేను ఫీల్డ్ విజిట్ అయినప్పుడు కొన్ని 100 గడీలను మనం చూడడం జరిగింది. మరి ఏంటి దానికి రీజన్ అని అంటే, వాళ్ళు ఎత్తైన కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సరౌండింగ్ వాల్స్ రాకుండా కాంపౌండ్ వాల్ వల్ల ఒక సేఫ్టీ, సెక్యూరిటీ, దొంగల భయం నుంచి కూడా జాగ్రత్త. ఇంకొక విషయం ఏంటంటే, ఆ సరౌండింగ్ వాస్ యొక్క దోషం కూడా వాళ్ళ ఇళ్ళకి లేదు. ఫ్రెండ్స్, మీకు ప్రాక్టికల్గా సౌత్లో వెస్ట్లో బిల్డింగ్స్ లేకపోయినా కాంపౌండ్ వాల్ ఉన్నప్పుడు లాభమే జరుగుతుంది, నష్టం జరగదు అనడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు అయ్యప్ప మాల వేసిన చాలా మంది కేరళకు వెళ్ళే ఉంటారు. నేను ఎప్పుడో 96-97లోనే అయ్యప్ప మాల వేసిన నేను వెళ్ళినాము. ఎక్కడ చూసినా అక్కడో ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. వారందరూ కూడా మస్తు రిచ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరికీ రబ్బర్ తోటలు ఉంటాయి, పెద్ద పెద్ద ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఆ పొలం దగ్గరనే ఇల్లు కట్టుకొని ఉంటారు. వాళ్ళందరూ రిచ్ కనబడడానికి కానీ వాస్తులోపం లేకపోవడానికి కానీ కారణం ఏంది, అక్కడ కాంపౌండ్ వాల్స్ ఉంటాయి. చూడండి, మీరు అందరు ప్రతి ఇంటి కాంపౌండ్ వాల్ ఉండి లోపల ఇల్లు కట్టుకుంటా ఉంటారు. అంతెందుకు మన దగ్గర కూడా పొలాలలో ఇల్లు కట్టుకుంటా ఉంటారు, ఊరవతలు కూడా ఇల్లు కట్టుకుంటా ఉంటారు. చాలా మంది బాగానే ఉన్నారు వాస్తుకు అనుకూలంగా కట్టుకున్న వాళ్ళు. దాని కారణం ఏంది, వాళ్ళంతా కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకుంటారు. అది సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసుకున్నా సరే కానీ మనకు వాస్తుకు అనుకూలంగా మారుతా ఉంది. కాబట్టి కాంపౌండ్ వాలే శ్రీరామ రక్ష. ఎప్పుడు నష్టం జరుగుతుంది అంటే, దక్షిణంలో కానీ పడమరలో కానీ ఎత్తైన బిల్డింగ్ లేకపోవడం వల్ల నష్టం జరగట్లేదు. ఆ దక్షిణంలో పడమరలో పల్లం
అంటే మన ఫ్లోర్ లెవెల్ కంటే అటు పల్లంగా ఉండి వర్షం పడ్డప్పుడు దక్షిణము పడమరలో వాటర్ యొక్క ఫ్లో, ఆ వాటర్ నీటి ప్రవాహం వెళ్ళినప్పుడు ఆ నెగిటివ్ ప్రభావం వాస్తు విరుద్ధమైన సిచ్యువేషన్ ఆ ఇంట్లో వాళ్ళు ఫేస్ చేస్తా ఉన్నారు. మీరు ఒకసారి గమనించండి, మీరు ఏ సిటీలో ఉన్నవారైనా సరే ఒక ల్యాండ్ మార్క్గా పిలువబడే కొన్ని ఏరియాలు ఉంటాయి కదా, అలాంటి ఏరియాలు కలకలలాడుతూ ఉంటాయి. ఆ కలకలలాడే ఏరియాలు మీరు గమనించినట్లయితే ఈస్ట్ పల్లంగా అంటే డౌన్గా, నార్త్ పల్లంగా, నార్త్ ఈస్ట్ పల్లంగా డౌన్గా ఉన్న ఏరియాలు మాత్రమే ఫేమస్ ఉన్నాయి. ఎక్కడైతే సౌత్ నీటి ప్రవాహము, వెస్ట్ నీటి ప్రవాహము, నైరుతి డౌన్ ఉన్న ఏరియాలు చూడండి, అవి మీకు ల్యాండ్ మార్క్గా పిలువబడు. అక్కడ మన వ్యాపారం కూడా కలకలలాడదు. ఇంతకంటే మీకు వాస్తవం అనడానికి ఇంకా నిదర్శనం ఏం కావాలి? సేమ్ వ్యాపారమైనా మనం ఒక ఇంటికైనా సరే న్యాచురల్గా రోడ్డే కానీ డ్రైనేజ్ కానీ అట్లా ఈశాన్య పల్లంగా, తూర్పు పల్లంగా, ఉత్తర పల్లంగా ఉన్న దగ్గర కూడా మంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. అంతే తప్ప మనకు దక్షిణంలో ఇల్లు లేదని ఫీల్ అవ్వడము, వాళ్ళు ఒక్క అంతస్తు కట్టారు కాబట్టి మనం 2 అంతస్తులు కట్టుకోవద్దు, అలాంటిది ఏం అవసరం లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కరీంనగర్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన క్రమంలో కూడా కొండాపూర్లో నేను ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్ లో ఉన్నా. మనం ఇచ్చిన వాస్తు ప్రకారంగా కాంపౌండ్ వాళ్ళు బిల్డింగ్ అంతా ఉంటది, స్టాండ్ అలోన్ బిల్డింగ్ G+4 ఉంటది, అందులో పైన ఫ్లోర్ లో ఉన్నా నేను. అయినా కూడా నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఒక సామాన్య మానవునిగా ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి ఈ రోజు సిటీకి వస్తే ఈ రోజు జాతీయ అవార్డు వాస్తులో తీసుకోగలిగిన అంటే కారణం ఏంది? అక్కడ వాస్తుకు అనుకూలంగా కాంపౌండ్ వాళ్ళు ఉండి మిగతా వాస్తు పారామీటర్స్ అన్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ ఫలితం ఉంటుంది. నా ఒక్కరికి జరిగినంత మాత్రాన్ని ఇదేదో కాకతాళీయం కాదు. కొన్ని వందల ఎవిడెన్స్, కొన్ని వందల బిల్డింగ్లు మీ పక్కన ఉన్న వాళ్ళని మీరు గమనించండి. అప్పటికే ఎగ్జిస్టింగ్ సౌత్ వెస్ట్ ఇల్లు లేకుండా 4-5 అంతస్తులు కట్టుకున్న వారు ఏ విధంగా ఉన్నారు మీరు స్వయంగా గమనించి వాస్తవమే అనుకున్నాకనే మీరు ఇంప్లిమెంట్ చేయండి. అంతే తప్ప నేను చెప్పింది విధం, నేను చెప్పినంత మాత్రాన దాన్ని మీరు పాటించాలని ఏం లేదు. స్వయంగా కళ్ళతో చూసిన తర్వాతనే మీరు ప్రతిదీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అది నేను చెప్పినా, ఎంత పెద్ద తోపు అని చెప్పుకునే వాళ్ళు చెప్పినా సరే, మీరు కొద్దిగానే దాని మీద ఫోకస్ చేయండి. ఈ రోజు లక్షలు పోయి కోట్లు అవుతా ఉంది కన్స్ట్రక్షన్ అనేది. కాబట్టి 1-2 సార్లు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడంలో తప్పేం లేదు. విన్నారా? దీన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే కాంపౌండ్ వాలే శ్రీరామ రక్ష. ఈ విషయంలో ఏంటంటే కాంపౌండ్ వాల్ పెట్టుకునేటప్పుడు కూడా దక్షిణంలో తక్కువ గ్యాప్ ఉండాలి. అంటే ఇంటికి కాంపౌండ్ వాల్ మధ్యలో దక్షిణ పడమరలో తక్కువ గ్యాప్ ఉండి ఉత్తర తూర్పులో ఎక్కువ గ్యాప్ ఉన్న ఇంట్లో ప్రాక్టికల్ గా రిజల్ట్ ఉంది. పురాతన శాస్త్రాల్లో ఏం చెప్పబడింది కాదు. ఇప్పుడు మనం ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఈ దక్షిణ పడమర ఖాళీ స్థలాలు తక్కువ ఉండి తూర్పు ఉత్తర ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్న ఇళ్లలో మంచి రిజల్ట్ ఉంది. వాస్తులో ఇంకొక వాస్తవమైన విషయం మీ ముందుకు తీసుకొస్తా. మనని ఒక 100 మంది క్లయింట్స్ విజిట్ పిలిస్తే అందులో 100కు 50 ఇండ్లు దక్షిణం ఎక్కువ ఖాళీ స్థలం, పడమర ఎక్కువ ఖాళీ స్థలం ఉన్న వాళ్ళు, సఫర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాస్తవంగా దక్షిణ ఖాళీ స్థలం ఉన్న ప్రతి ఇంట్లో మ్యాక్సిమం 100కు 99 మంది ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. మా ఇంటికి కూడా దక్షిణ ఖాళీ స్థలం ఉండే ధనం దంగడమే తప్ప ఎలాంటి లాభం జరగదు అనడానికి నేను ఎన్నడూ నా సొంత ఇల్లు వీడియో గురించి కూడా చెప్పడం జరిగింది. నా ఒక్క ఇల్లు వల్ల అట్లా జరగడం కాదు, వేల మంది ఇల్లు చూడడం జరిగింది. నేను ఐపీ పెట్టిన వాళ్ళ ఇళ్ళకి వెళ్తే కూడా దక్షిణ ఖాళీ స్థలం ఎక్కువ ఉంది. వాళ్ళకి అది ఏ వైపు రోడ్ ఉన్నా సరే దక్షిణ ఖాళీ స్థలం వల్ల లాభం జరగట్లేదు. 100 ఎవిడెన్స్ ఉన్నాయి, నేను తీసుకెళ్ళి మీకు చూపించగలుగుతా. మనకు కావాల్సింది ప్రాక్టికల్ ప్రూవ్డే కదా. శాస్త్రంలో ఏముంది, పుస్తకాలలో ఏముంది, అప్పుడేం జరిగింది కాదు. ఇల్లును ఎప్పుడు కానీ నైరుతి వైపే కట్టండి. దాన్ని నైరుతి ఖండం అంటారా, ఇంకో ఖండం అంటారా? కాదు, అది ఏ ఖండం అన్నా కానీ దక్షిణ పడమర ఖాళీ స్థలం తక్కువ పెట్టుకొని తూర్పు ఉత్తర ఖాళీ స్థలం ఎక్కువ ఉన్నప్పుడు కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్యలో అది 100% మనకు మేలు చేస్తుంది. దీన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్. మనం ఎవరినో తక్కువ చేయడమో ఎవరినో తగ్గించి మాట్లాడడమో కాదు. నేను గతంలో కూడా పక్కింటి వాస్తు దోషం ప్రాణాలు తీసుకుందని ఒక వీడియో చేసిన, దాని మీద కూడా ఎంతో మంది నెగిటివ్ మాట్లాడారు. కానీ ప్రాక్టికల్ గా వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళందరూ సార్ మా ఇంటికి ఉంది సార్, మాకు నష్టం జరిగిందని వాళ్ళు కొన్ని 100 మంది మెసేజ్ చేశారు మన దగ్గర. అది ఎంత ఎవిడెన్స్ ఉంది. ఎప్పుడు కానీ మనకు పక్కన దక్షిణం కానీ పడమర కానీ అంటే ఇంకొక రకంగా ఆలోచిస్తే ఈ వైపు ఇల్లు లేకపోతే కూడా ఒక రకమైన మేలు జరుగుతుంది. ఎందుకు తెలుసా? ఈ దక్షిణంలో కానీ ఇప్పుడు ఒక ఇల్లు ఉంది అనుకోండి, పడమరలో ఒక ఇల్లు ఉంది. ఈ ఇంటి వాళ్ళు తీసే గొయ్యిలు అంటే సెప్టిక్ ట్యాంకులు, సంపులు అన్నీ మన ఇంటికి నైరుతిలో అయినాయి అనుకోండి, మన ఇంటికి నైరుతిలో అయితే కూడా నష్టమే జరుగుతుంది. అది కాంపౌండ్ వాల్ లేకుండా కొన్ని ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంటికి నైరుతిలో పడమరలో దక్షిణంలో కనుక వేరే ఇల్లు ఉండి మనకు కాంపౌండ్ వాల్ లేకుండా వేరే వాళ్ళ ఇల్లు ఉన్నప్పుడు వాళ్ళు తీసే ఆగ్నేయ గొయ్యిలు వాళ్ళకి ఆగ్నేయం వాళ్ళకి ఈశాన్యం, కానీ మనకు నైరుతిగా మారింది అనుకోండి. అది ఆ ఇంట్లో కాంపౌండ్ లేకపోవడం వల్ల అకాల మృత్యు సంభవిస్తూ ఉంది. కొన్ని 100 ఎవిడెన్స్ ఉన్నాయి. కాబట్టి ఏమర్థమవుతుంది ఇక్కడ, మన కాంపౌండ్ వాల్ ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళు ఏం గొయ్యి తోడుకున్నా దాని యొక్క తీవ్రత తగ్గుతా ఉంది. మన కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకున్నప్పుడు దక్షిణంలో పడమర ఇలాంటి ఇల్లు లేకపోయినా ఏం నష్టం జరగదు. ఆ ఇల్లుండి గొయ్యిలు లేకపోవడం వల్ల మనకు నైరుతిలో గొయ్యి నష్టం జరుగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా డెప్త్ టాపిక్, చాలా ఉంటుంది మ్యాటర్. ఫైనల్ గా నేను చెప్పిన టాపిక్ మీకు అర్థమైంది కదా. మన
ఇంటికి దక్షిణంలో కానీ పడమలో కానీ నైరుతిలో కానీ ఉన్నతమైన ఎత్తైన భవనాలు లేనంత మాత్రాన ఎలాంటి వాస్తు నష్టం జరగదు. ఎప్పుడు నష్టం జరుగుతుంది అంటే మన కాంపౌండ్ వాల్ లేకుండా వారు తోడే గొయ్యిలు, డ్రైనేజ్ పైపులు అవన్నీ మనకు నైరుతులు వచ్చినప్పుడు ప్రాక్టికల్ నష్టం జరుగుతుంది. కాబట్టి ఇండ్లు ఉన్నా లేకపోయినా వాటన్నిటికీ సొల్యూషన్ కాంపౌండ్ వాల్. వీధి పోటు ఉన్నా కూడా కాంపౌండ్ వాల్ ఉండి వీధి పోటు ఉంటే దాని తీవ్రత లేట్గా అవుతా ఉంది, తగ్గుతా ఉంది. అదే కాంపౌండ్ వాల్ లేకుండా డైరెక్ట్ ఇంటికి వీధి పోటు వచ్చిన ఇళ్ళల్లో దాని ఇంపాక్ట్ అనేది తొందరగా జరుగుతూ ఉంది. అట్లా అంటే మన వీధి పోట్ల నుంచి కొంత ప్రొటెక్టివ్, ప్లస్ సరౌండింగ్ వాస్తు నుంచి ప్రొటెక్టివ్, పక్కింటి వాస్తు లోపమైనటువంటి గొయ్యిల గురించి కూడా ప్రొటెక్టివ్ చేసేది ఏంటిది? కాంపౌండ్ వాల్. కాబట్టి కాంపౌండ్ వాలే శ్రీరామ రక్ష. అందుకే పదే చెప్తా, దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.